హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి వ్లాగ్ ఓనర్ రాకుండా మేము వచ్చాం ఏంటని చూస్తున్నారా? ఎందుకంటే వ్లాగ్ ఓనర్ బర్త్డే ఈరోజు, ఆమెనే వచ్చి వీడియో వేసుకుంటే బాగుండదు, సో మేము వచ్చాం. అడ్జస్ట్ అవ్వండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. శ్రీజ డ్రెస్ స్టిచ్చింగ్కి ఇవ్వడానికి వెళ్తున్నాం. ముందు నడుస్తున్నారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, శ్రీజ క్లిప్స్ బాగున్నాయి కదా. డిమార్ట్లో కొన్నది ఫ్రెండ్స్, 60 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా బ్యాడ్ ఫ్రెండ్స్, నేను చాలా గుడ్. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ ఎటో వెళ్ళాలనుకుంటున్నాం, ఎటు వెళ్తున్నాం? నాకు మేము ముగ్గురం కలవక చాలా రోజులు అవుతుంది, అందుకే మీకు రెగ్యులర్గా వ్లాగ్స్ కూడా రావట్లేదు. ఎలా కలిసాం కదా అని చెప్పి డిన్నర్కి బయటికి వెళ్ళాము, మండికి వెళ్ళాము. మా ఇంటికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్, తొందర అయిపోతుంది అని చెప్పి వెళ్ళాము. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పెద్ద వ్లాగ్. థర్డ్ వ్లాగ్ అంటే థర్డ్ పర్సన్ బర్త్డే అని, అందుకే వేరే పర్సన్ వ్లాగ్ ఓనర్ అయ్యి ఈసారి అడ్జస్ట్ చేయండి. అసలు మా వాళ్ళు ఫుల్ కష్టపడతారు అసలు వ్లాగులు తీయడానికి, వీడియోలు తీయడానికి. బిగినర్స్ మిస్టేక్ గైస్. ఫుల్ అంటే ఫుల్ కష్టపడుతున్నారు. అయితే మా ప్రసన్న గోవా పోయింది కదా ఫ్రెండ్స్. గోవా నేను పోలేదు, పోతే పెద్ద బ్లాగులు వస్తే మీరు తట్టుకోలేరని పోలేదు. మా కోసం బ్రాస్లెట్ తీసుకొచ్చింది, ఎంత బాగుంది. అయితే బయటికి వచ్చినాం నార్మల్గా. మా ప్రసన్న టాటూ వేయించుకుంది, టెంపరీ టాటూ. చూపి ప్రసన్న, చూపి అనే ముందు చూపిస్తుంది. శ్రీజ అని వేయించుకోవాలి కదా, నేను కిడ్నీలు ఉన్నది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. అక్కడ శ్రీజ మంచిది అయితే కాదు కాదు, ఇటు చూడండి. ఇద్దరు పడాలంటే దగ్గర దగ్గర ఉండాలి. కాదు, నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఫస్ట్ చూసిన చెప్పు చూసిన. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఏంటంటే ఏం లేదు అంతే. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. 12 కావడానికి దగ్గరకు వస్తుంది, కేక్ కటింగ్ అవన్నీ ప్రిపరేషన్. అసలు ఏమంటారు, ఒక్కొక్క బిజీ షెడ్యూల్ అయిపోయింది. సో ఉన్న దాంట్లోనే చేసుకుందామని చెప్పి నార్మల్ కేక్ కటింగ్ అంతే. అది ఏం చేద్దామని అన్నీ ఫెయిల్ అయిపోవడం. గన్స్ పెట్టిన, షార్ట్స్ పెట్టిన, అన్నీ పెట్టినా ఫెయిల్ అయిపోయినాయి. లాస్ట్కి షార్ట్స్ మాత్రం వస్తున్నాయి. అనుకున్నా పోనీయండి. నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటున్నా కదా, ఈసారి మమ్మీ డాడీతో చేసుకుందామని ఇంటికి వచ్చేసా. మా మమ్మీ చెప్తుంటే ఎడిటింగ్లో తీసేస్తా అంటున్నాను నేనే. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా, చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా. మా మమ్మీ అంటుంది మీరు ముగ్గురు మంచిగా ఉంటారు అది అని చెప్పి అంటుంది. వద్దు అట్లా అనకు, డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అన్నా. మా ప్రసన్న హైదరాబాద్ నుండి నా బర్త్డే కోసం వచ్చింది ఫ్రెండ్స్. అట్లుంటుంది ప్రియారిటీ మ్యాటర్స్ అని. మా డాడీ హాయ్ చెప్పమంటున్నా, మా మమ్మీ మా డాడీ. మీ అందరి కోసం మా మమ్మీని హాయ్ చెప్పు అని చెప్పి చెప్తున్నా. హ్యాపీ బర్త్డే శ్రీజ. హ్యాపీ బర్త్డే శ్రీజ. ఇట్లనే అంటారా, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. బిగ్ డిజాస్టర్. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది పిట్ట. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. తంట
తంటాలు పడి నైట్ 12 గంటలకి అటు చేసి ఇటు చేసి అన్నీ ఫెయిల్ చేసి కేక్ అయితే కట్ చేసినాం ఫ్రెండ్స్. ఎస్ అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తుల అంటే నాకేం మాట్లాడడానికి గుర్తొస్తలేదు, నా బ్రెయిన్లో ఏం అన్ని మాటలు. సక్సెస్ అయినప్పుడు కాదు, కొన్ని ఫెయిల్ అయినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్. గన్స్ చాలా వరకు ట్రై చేసాము కానీ రాలేదు. అయితే మా డాడీ ఏం చేసిండు, ఈసారి పెడతా రాకపోతే గన్ వదిలేసి అని అన్నాడు. నేను కూడా పెడతా అని చెప్పి పట్టుకున్నాను. పట్టుకుంటూ వదిలేస్తా చేస్తా పట్టుకోవడం పట్టుకుంటూ వదిలేస్తా చేస్తా రోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి. ఫైనల్లీ డన్ విత్ సెలబ్రేషన్స్. మమ్మీ, డాడీ, చెల్ల, మా జోష్న, మా ప్రసన్నతో అయిపోయినాయి. బాయ్ ఫ్రెండ్స్.